హలో మామాస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి నేను సిఎస్కే వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్ అనేది మనకి ఈరోజు ఈవినింగ్ ఉంది కానీ 7:30 దాని గురించి ప్రీవ్యూ అనుకోండి. ఇక లేదంటే చిన్నగా డిస్కస్ చేసుకుందాం. ఇక వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళు ఉంటే జర సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. అలాగే మన పాత వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. ఇక సిఎస్కే వర్సెస్ ఆర్సీబీ అండి. ఇది వచ్చేసి మనకి బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో ఈరోజు మ్యాచ్ అనేది జరగబోతుందండి. మ్యాక్సిమం మ్యాచ్ అనేది జరగలేదని చాలా కన్ఫ్యూజన్ ఉంది. ఎందుకంటే 75-78% ప్రిడిక్షన్ అంటే 7 PM టు నైట్ 1 AM వరకు వర్షం అనేది ఉంటుంది అని చెప్పి. ఎందుకంటే 2 to 3 days నుంచి కంటిన్యూ వర్షం అనేది పడుతుందండి. ఈవినింగ్ నైట్ టైం బెంగళూరులో మేబీ అదే ఈరోజుగా అనుకుంటున్నారు. ఒకవేళ మ్యాచ్ అనేది జరుగుతుందా లేదా మనకు అనేది తెలియదండి. ఒకవేళ జరగకపోతే 1 పాయింట్ ఇస్తారా, లేదంటే మ్యాచ్ అనేది రీషెడ్యూల్ చేస్తారా మనకు తెలియదు. మ్యాక్సిమం 1 పాయింట్ ఇస్తారా అనుకోండి. ఇక ఒకవేళ మ్యాచ్ జరిగితే ఎవరు విన్ అవుతారా అని. మ్యాచ్ జరిగితే ఒకవేళ సిఎస్కే విన్ అవ్వచ్చండి, లేదంటే ఆర్సీబీ కూడా విన్ అవ్వచ్చు మన దగ్గర. ఒకవేళ ఆర్సీబీ విన్ అయితే టాప్ ఆఫ్ ద టేబుల్ ఆర్డర్ వెళ్తుంది. పక్కా దాని గురించి ట్రై చేస్తుంది. టాప్ ఆఫ్ ద టేబుల్ ఆర్డర్లో మనం ఉండాలని చెప్పి పక్కా ఆర్సీబీ ట్రై చేస్తుంది. ఒక సిఎస్ఏ ఇప్పుడు ఓడిపోయినా పర్లేదు, గెలిచినా పర్లేదు. సిఎస్కేకి అసలు ఛాన్సే లేదు ప్లే ఆఫ్కి. ఓడిపోయినా పర్లేదు, గెలిచినా పర్లేదు. గెలిస్తే మరీ దారుణంగా ప్లే ఆఫ్స్కి వెళ్ళకుండా బయటకు వచ్చాము అన్న ఒక మార్క్ అనేది ఉంటుంది. ఒకవేళ ఓడిపోతే మరీ దారుణంగా 11 మ్యాచ్లో 2 మ్యాచ్లు గెలవడము అనేది చిన్న మైనస్ పాయింట్ ఉంటుంది. అది కూడా మేబీ ఆలోచిస్తారేమో అనుకుంటున్నాను నేనైతే. ఇక చూస్తే సిఎస్కే ఈసారి అసలు ఫామ్లో లేదండి. మ్యాక్సిమం 60 to 70 ప్లేయర్స్ని వాడే సిఎస్కే సార్ 21 to 20 ప్లేయర్స్ని వాడడము, ప్రతి ఒక్కరిని చేంజ్ చేయడము, ఆ చేంజెస్ అనేవి కంప్లీట్గా ఫెయిల్ అయిపోవడం అండి. ఎందుకంటే ఒక ఇంత అంత ఒక శుభం దూబే తప్ప ఎవ్వరు ఏమంటారు ఫామ్లో లేరండి. మొన్న ఒక శ్యామ్ కరణ్ అయితే వేరే లెవెల్ కొట్టిండి 88 runs. ఒకవేళ మొన్న కూడా శ్యామ్ కరణ్ గ్రీస్లోనే ఉంటే పక్కా మ్యాచ్ అనేది మొన్న చెన్నై విన్ అయిపోయేది. సరే చెన్నైలో అసలు ఎవ్వరు ఫామ్లో లేరండి. బ్యాటింగ్లో బౌలర్స్లో ఉన్న వాళ్ళే కానీ నూర్ అహ్మద్, ఖలీల్ అహ్మద్, ఇటు మన పదిరానా అది చాలా ఫామ్లో ఉన్నారు. ఈరోజు మ్యాచ్కి స్పిన్నర్స్ చిన్నస్వామి స్పిన్నర్స్కి అంత పట్టేం ఉండదండి. ఎట్లా వాడతాడో చూడాలి. ఇక ధోని బౌలర్స్ని ఎట్లా వాడతాడో చూడాలి. ఇక ప్లస్ ఆర్సీబీ చూసుకుంటే ఆర్సీబీ పక్కా ఈసారి కప్పు కొడదాము అన్న రీతిలోనే పర్ఫామ్ చేస్తుందండి. ఈరోజు కూడా విన్ అయ్యి టాప్ ఆఫ్ ద టేబుల్ ఆర్డర్ వెళ్దాము అని ఆలోచిస్తుంది. మేబీ విన్ అవ్వచ్చు, చెప్పలేము మనం. ఎందుకంటే ఆర్సీబీలో మంచి మంచి ప్లేయర్స్ ఉన్నారు. అటు పడిగల్ చూసుకున్నా, ఇటు విరాట్ కోహ్లీ చూసుకున్నా, చాలా మంచి మంచి ప్లేయర్స్ ఉన్నారు ఆర్సీబీలో. సార్ ప్రతి ఒక్కరు ఫామ్లో ఉన్నారు. ఒకరు కాకపోతే ఒకరు కొడుతున్నారు. అట్లాగే బ్యాటింగ్ లైన్ కాకుండా బౌలర్స్లో కూడా చాలామంది ఫామ్లో ఉన్నారు. మేబీ ఆర్సీబీ కూడా చాలా ట్రై చేస్తుంది ఈరోజు మ్యాచ్ అయితే. ఒకవేళ చెన్నై విన్ అవ్వచ్చు, ఆర్సీబీ విన్ అవ్వచ్చు అని మనం ఏం డిసైడ్ చేయలేమండి. ఎందుకంటే ఆర్సీబీ ఏమో ప్లే ఆఫ్లో అదే వెళ్దామని చెప్పి ఆర్సీబీ, ప్లస్ స్కోర్ బోర్డ్లో టాప్ ఆఫ్ ద పొజిషన్లో ఉందామని. చెన్నై అయితే నేను అనుకుంటున్నాను వదలదండి. ఒకవేళ ఓడిపోయి ప్లే ఆఫ్కి వెళ్ళకపోయినా కానీ వదలడు చెన్నై అయితే మ్యాచ్ని. ఏదో చిన్న ఛాన్స్ ఉంటుందేమో అనుకుంటే అసలు ఛాన్సే లేదనుకోండి, అది వేరే మ్యాటరు. కానీ వదలదు నాకు తెలిసి అయితే చెన్నై. ఈరోజు చూద్దాం ఎవరు గెలుస్తారా అని చెప్పి. మ్యాచ్ జరుగుతలేదో మన తర్వాత. ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యాచ్ జరిగిందనుకో ఓకే, జరగకపోతే ఒక్కొక్క పాయింట్ ఇస్తారు, లేదంటే రీషెడ్యూల్ చేస్తారా. మ్యాచ్ రీషెడ్యూల్ చేయరు, ఒక్కొక్క పాయింట్ ఇచ్చేసి వదిలేస్తారేమో అనుకుంటున్నారు. పాయింట్ ఇచ్చిన అటు ఆర్సీబీకి ఎఫెక్టే, ఇటు మనకి ఎఫెక్ట్ అంటే కొంచెం పొజిషన్ అనేది టాప్ రాకుండా ఉంటుంది. ప్లస్ ఇటు చెన్నైకి ఏం లేదులే కానీ ఇచ్చిన ఇవ్వకపోయినా ఒకటే ఉంటుంది. చూద్దాం మ్యాచ్ అనేది ఎవరు విన్ అవుతారు అని చెప్పి. ఒకవేళ మ్యాచ్ కంప్లీట్గా జరిగితే ఆ వీడియో కూడా మన ఛానల్ అప్లోడ్ చేస్తానండి. ఆ వీడియోస్ అన్ని మీకు రావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేస్తాను. ఎట్లా వీడియోస్ పెట్టగానే మీకు ఇట్లా నోటిఫికేషన్ వస్తాయండి. దాట్స్ ఇట్ అండి ఈరోజుకి.